జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు మరియు చేయుత పెన్షన్దారులకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ పెంచకపోవడం శోచనీయమన్నారు. సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. కేసీఆర్ గారు మరి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది. అదే విధంగా మేము వస్తే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధుల వితంతుల పింఛని 2,000 నుంచి 4,000 చేస్తాం. అదే విధంగా మరి ఎవరైతే ఒక ఇంట్లో మరి 3 దివ్యాంగులు ఉండని 2 వృద్ధులు ఉండని ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు దొక్కిపెట్టడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే బీడీల మీద ఆధారపడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలు వారికి పిఎఫ్ కలిగి ఉండి పింఛన్ రాని వారందరికీ కూడా మేము పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ 20 నెలలు గడుస్తున్న ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ మరి ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు ఉపయోగపడే పెన్షన్ మీద ఆధారపడే వారికి మాత్రం పెన్షన్ పెరుగుతలేదు. కానీ ఇవాళ ఏదైతే మరి ఉన్నత వర్గాలకు చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మరి అధికార పార్టీ సీఎం గారు మరి రెడ్డి ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకుడు కాబట్టి ఉన్నత వర్గాలకు ఏదైతే రైతులకు ఉపయోగపడే పథకాలు, అదేవిధంగా భూస్వాములకు ఉపయోగపడే పథకాలు మాత్రమే ఇలా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతర పథకాలు అమలు చేస్తూ పేదలు ఏదైతే పెన్షన్ మీద జీవించేటువంటి పేదల పెన్షన్లు పెంచకుండా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. గతంలోనే మందకృష్ణ మాదిగ గారు దాదాపు 40 రోజుల నుండి ఈ పింఛన్దారుల కోసము అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ స్థాయిలో కూడా మరి మీటింగ్ పెట్టి మరి ఏదైతే కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడకుండా ఇప్పటికి కూడా అమలు చేయకుండా ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే స్థానిక ఎలక్షన్లో నువ్వుగిన మరి పింఛన్దారులు పెంచకపోతే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే